Very good morning, everyone. Welcome to our channel Bonfire Trader. This is Upandra. టీమ్ ఈరోజు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం డిస్కస్ చేయాల్సిందైతే మాత్రం ఉంది. దాంతోపాటు కొన్ని అప్డేట్స్ మీ మొబైల్ ఫోన్స్కి ఓటీపీస్ అనేవి ఈ రోజు నుంచి కొద్ది లేట్గా వచ్చే ప్రాబబిలిటీస్ ఉంటాయని ట్రాయ్ నుంచే మోస్ట్లీ అప్డేట్ అయితే మాత్రం ఉంది. దాని గురించి కూడా ఒకసారి నేను మీకు చెప్తాను. ఫస్ట్ వన్, ఓవర్ నైట్ యూఎస్ మార్కెట్స్లో ఏం జరిగిందనేది చూద్దాం. డౌజోన్స్ అయితే 154 పాయింట్స్ నెగిటివ్గా క్లోజ్ అయింది. నాస్డాక్ 49 పాయింట్స్ నెగిటివ్గా క్లోజ్ అయింది. యుఎస్ మార్కెట్స్ నెగిటివ్గా క్లోజ్ అవ్వడానికి రీజన్ ఒకటే, ఈరోజు ఈవినింగ్ 7 o'clockకి యుఎస్ ఇన్ఫ్లేషన్ రాబోతుంది. అయితే పాయింట్ ఏంటంటే, ఎందుకు ప్రతిసారి యుఎస్ ఇన్ఫ్లేషన్కి అంత హైప్ ఉంటుందనంటే, బికాస్ మార్కెట్స్లో యుఎస్ ఇన్ఫ్లేషన్ మీద ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. యుఎస్తో మన ఇండియా యొక్క బిజినెస్ ట్రాన్సాక్షన్స్, మన ఫార్మా 85% వరకు ఎక్స్పోర్ట్స్ యుఎస్కే ఉంటాయి. ఐటీ సర్వీసెస్ కూడా అట్టే ఉంటాయి. రెన్యూబుల్ ప్రాజెక్ట్స్ కూడా మనం అక్కడే ఎక్కువగా చేస్తూ ఉంటాం. మోస్ట్లీ ఇవన్నీ కూడా మన మార్కెట్స్కి ఇంపార్టెంట్ కాబట్టి, అందుకే మనం గ్లోబల్ మార్కెట్స్లో మేజర్గా యుఎస్ యొక్క ప్రతి ఎకనామిక్ డేటాని కన్సిడర్ చేసుకుంటూ వెళ్తాం అన్నమాట. అందుకే యుఎస్కి కూడా వాళ్ళు ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ తీసుకోవడానికి కూడా ఇన్ఫ్లేషన్ అనేది ఒక కీ రోల్ కాబట్టి, అందుకే యుఎస్ ఇన్ఫ్లేషన్ కూడా మనం ఫాలో అవుతూ ఉంటాం అనమాట. ఈరోజు ఈవినింగ్ 7 o'clockకి యూఎస్ ఇన్ఫ్లేషన్ ఎనీథింగ్ 3.3% కదా, దానికి అబోవ్గానే వచ్చింది అనుకోండి, మోస్ట్లీ మార్కెట్స్ బిగ్ నెగిటివ్గా రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ కానీ 3.3% బిలో వచ్చింది అనుకోండి, మార్కెట్స్ పాజిటివ్గా రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే మాత్రం ఉంటాయి. నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారంగా కోర్ ఇన్ఫ్లేషన్ అనేది న్యూట్రల్గా వస్తుంది అనుకుంటున్నాను. మరి ఎనీథింగ్ దానికి అబోవ్గానే వచ్చిందంటే మాత్రం నెగిటివ్గా రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ముందుగానే ఆ ఫియర్ ఉండడంతో ఎస్టర్డే కూడా యూఎస్ మార్కెట్స్ కరెక్షన్ అయినాయి. ఈవెన్ ఈరోజు కూడా యూఎస్ మార్కెట్స్లో అయితే మాత్రం మనకి ఫాల్ అయితే మాత్రం కనిపించింది. హౌవెవర్ యూరోపియన్ మార్కెట్స్ అయితే మాత్రం 1%, 0.8% నెగిటివ్గా క్లోజ్ అయినాయి. బేసిక్గా యూరోపియన్ మార్కెట్స్ నెగిటివ్గా క్లోజ్ అవడానికి రీజన్ ఏంటంటే, సారీ, యూబీఎస్ వాళ్ళు యూరోప్ మార్కెట్స్ మీద లిమిటెడ్ అప్సైడ్ మూమెంటం ఉంటుందని కొన్ని కామెంట్స్ చేశారు. లిమిటెడ్ అప్సైడ్ మూమెంటం ఉండడం ఏంటి? బికాజ్ ట్రంప్ గారు విన్ అయిన తర్వాత చాలా కంట్రీస్ మీద టారిఫ్స్ విధించారు కదా, ఆ టారిఫ్స్ యొక్క ప్రెజర్ అనేది యూరోపియన్ మార్కెట్స్ మీద కూడా పడుతుందని, అందుకే యూరోప్ మార్కెట్స్ని డౌన్గ్రేడ్ చేస్తూ రేటింగ్ ఇచ్చారు. దానివల్ల యూరోపియన్ మార్కెట్స్ కూడా డౌన్ సైడ్ మొమెంటం కనిపించింది. మెజారిటీ ఆఫ్ ద ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా ఎస్టర్డే నుంచి పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. బికాస్ వాళ్ళ కంట్రీకి ఒక బిగ్ పాజిటివ్ స్టేట్మెంట్స్ వచ్చింది. నెక్స్ట్ టైం వాళ్ళ బడ్జెట్ టైంలో కానీ వాళ్ళ ఫినాన్షియల్ ప్యాకేజ్లో అయినా కానీ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్స్ బాగా తగ్గించి స్కీమ్స్ని ఇంట్రడ్యూస్ చేస్తామని చెప్పారు. లోకల్ యొక్క కన్సంప్షన్, అంటే కంట్రీ లోకల్ కన్సంప్షన్ పెరగడం కోసం ఇలా చేస్తున్నట్టు వాళ్ళ ఒపీనియన్ కూడా షేర్ చేశారు. అందువల్ల యూరోపియన్ మార్కెట్స్లో మేజర్గా చైనా మార్కెట్స్ అయితే మాత్రం పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. మరి యుఎస్ మార్కెట్స్ ఇక్కడ పాజిటివ్గా క్లోజ్ అయినాయి కదా, మరి ఇండెక్స్ ఫ్యూచర్స్లో యుఎస్ ఫ్యూచర్స్ ఏదైనా కానీ రికవరీ అయినాయా? ఇండెక్స్ ఫ్యూచర్స్ అంటే మార్కెట్స్ క్లోజ్ అయినా ఫ్యూచర్స్ కొంత ఫ్యూచర్స్ ట్రేడ్ అవుతూ ఉంటాయి. 22/5 అంటే 2:30కి ఆ మార్కెట్స్ క్లోజ్ అయితే 4:30కి ఫ్యూచర్స్ ఓపెన్ అయిపోతాయి. యాజ్ పర్ యుఎస్ 30 డౌజన్స్ ఫ్యూచర్స్ చూడండి, 11 పాయింట్స్ పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. నాస్డాక్ ఫ్యూచర్స్ 19 పాయింట్స్ పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. ఓవరాల్గా చూసుకుంటే యుఎస్ మార్కెట్స్ మిక్స్డ్గా ఉన్నాయని మనం చెప్పొచ్చు. ఎందుకు? అక్కడ 140 పాయింట్స్ నెగిటివ్ అనేది పెద్ద నెగిటివ్ కాదు కేస్, జస్ట్ కేవలం ఫ్లాట్ విత్ నెగిటివ్గా క్లోజ్ అయిందని మనం చెప్పుకోవచ్చు. మరి ప్రెసెంట్ రైట్ నో గిఫ్ట్ నిఫ్టీ ఎలా ట్రేడ్ అవుతుంది అనేది మీరు ఇక్కడ చూస్తే 24,686. నిఫ్టీ 50 ఫ్యూచర్స్ ఎక్కడ క్లోజ్ అయింది? 24,690. అంటే 4 పాయింట్స్ ప్రెసెంట్ రైట్ నో నిఫ్టీ 50 గ్యాప్ డౌన్ ఓపెనింగ్. దాన్ని గ్యాప్ డౌన్ అనే దానికన్నా ఫ్లాట్ ఓపెనింగ్ అంటే బెటర్. ఎందుకంటే గ్యాప్ డౌన్ అంటే 70 పాయింట్స్ 80 పాయింట్స్ అయితే గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అంటాం. 4.5 పాయింట్స్ 10 పాయింట్స్ అంటే వాటిని మనం ఫ్లాట్ ఓపెనింగ్ అనొచ్చు అనమాట. నా ఇండియా ఏడిఎస్ అంటే ఇండియా అమెరికన్ డిపాజిటరీ రిసిప్ట్స్. ఇండియా స్టాక్స్ అమెరికాలో ట్రేడ్ అయిన కరెక్ట్గా మనం చెక్ చేసుకుంటే ఇక్కడ చూడండి, ఐసిఐసిఐ బ్యాంక్ 0.06, ఇన్ఫోసిస్ 0.35, విప్రో 0.84, అలానే హెచ్డిఎఫ్సి బ్యాంక్ 0.5% నెగిటివ్ సైడ్ ఉంది. ఎస్టర్డే హెచ్డిఎఫ్సి బ్యాంక్లో అయితే మాత్రం కొంత మనకి 0.1% నెగిటివ్ సైడ్ కనిపించింది. అక్కడేమో 0.6 అంటే 0.5% ఎక్స్ట్రా నెగిటివ్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ రియాక్ట్ అయింది. బట్ నా ఒపీనియన్ ప్రకారంగా ఓపెనింగ్ టైంలో రియాక్ట్ అవ్వచ్చేమో కానీ తర్వాత అంత రియాక్ట్ అవ్వదు అనేది నా ఒపీనియన్. ఇది ఇండెక్స్ అనాలిసిస్కి వచ్చినప్పుడు చెప్తాను. నా ఎఫ్ఐ డేటా డిఐ డేటా ప్రకారంగా ఎఫ్ఐఐ చూడండి, 1285 crores మార్కెట్లో బై చేస్తే డిఐ 600 crore మార్కెట్లో బై చేశారు.
ఎఫ్ఐ అండ్ డిఐ ఇద్దరు కూడా బయింగ్ సైడ్ అయితే మాత్రం టర్న్ అయ్యారు. ఎఫ్ఐఎస్ అండ్ డిఐఎస్ ఇద్దరు కూడా బయింగ్ సైడ్ టర్న్ అవ్వడం అనేది మోస్ట్లీ మార్కెట్కి మనం పాజిటివ్గా తీసుకోవచ్చు. కానీ మార్కెట్స్ ఏ పాజిటివ్ మూమెంటం ఇచ్చినా సరే ఈరోజు ఈవినింగ్ యూఎస్ ఇన్ఫ్లేషన్ అనేది మార్కెట్స్ని చేంజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈరోజు ఎఫ్ఐ డేటా డిఐ డేటా బట్టి మోస్ట్లీ ట్రేడ్స్ని అంత క్విక్గా డిసైడ్ అవ్వడానికి ట్రై చేయొద్దు. మరి ఎఫ్ఐ అండ్ ప్రో డేటాలో ఇండెక్స్ ఫ్యూచర్స్ ఇండెక్స్ ఆప్షన్స్ ప్రకారంగా ఎలా బిల్డ్ అయ్యాయని చూస్తే ఎఫ్ఐఎస్ అయితే మాత్రం మోస్ట్లీ ఇండెక్స్ ఫ్యూచర్ సైడ్ బీరిష్ సైడ్ స్లోగా బిల్డ్ చేస్తున్నారు. మైల్డ్ బీరిష్, మీడియం బీరిష్, మైల్డ్ బీరిష్. సో ఇక్కడ మీరు చూస్తే మరి ప్రో అయితే మాత్రం మీడియం బీరిష్ కాల్ సైడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కాల్ బీరిష్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని అంటే ఆబ్వియస్లీ మార్కెట్ పడుతుందని అర్థం. సో మోస్ట్లీ షార్టింగ్ సైడ్ పొజిషన్స్ ఎక్కువగా వీళ్ళు బిల్డ్ అవుతున్నాయి. షార్టింగ్ సైడ్ పొజిషన్స్ బిల్డ్ అవుతున్నాయి అని అంటే దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్ ఫాల్. మేబీ ఆ ఫాల్ అనేది ఈరోజు ప్రాఫిట్ బుకింగ్ ద్వారా చూడొచ్చేమో. ఎందుకంటే వీళ్ళ పొజిషన్స్ అన్నీ కూడా ఈరోజు ఈవినింగ్ ఈవెంట్ ఉంది కాబట్టి ప్రాఫిట్ బుక్ చేసుకోవడం కోసమైనా చూడొచ్చు. లేదు అని అనుకుంటే స్టార్టింగ్ ఫాల్ అయ్యి సెకండ్ హాఫ్లో రికవరీ అయ్యే ఛాన్స్ అయితే మాత్రం ఉంటుంది. ఇది అనదర్ వన్. అలానే మీరు చూస్తే నిన్న నిఫ్టీ 50 ఫాల్ అయిన దాంట్లో మేజర్గా రిలయన్స్ 0.8% నెగిటివ్ సైడ్ కంట్రిబ్యూట్ చేసింది. సో మేజర్గా నిఫ్టీ 50లో రిలయన్స్ కానీ భారతీ ఎయిర్టెల్ కానీ ఇలా కొన్ని వెయిటేజ్ స్టాక్స్ నెగిటివ్ సైడ్ కరెక్షన్ అవడానికి రీజన్స్ ఏమైనా ఉన్నాయనంటే ఎస్, యాక్చువల్గా నిన్నటితో ట్రాయ్ వచ్చేసరికి టెలికాం కంపెనీస్కి మ్యాండేటరీగా ఒక డేట్ పెట్టారు. సో ఏంటి మ్యాండేటరీగా డేట్ పెట్టారు? బేసిక్గా ఈ యొక్క అప్డేట్ అయితే మాత్రం ఆగస్ట్లోనే వచ్చింది. ఆగస్ట్లో వచ్చిన అప్డేట్ ఏంటి? సో బేసిక్గా ట్రాయ్ ఎవరు అంటే టెలికాం నెట్వర్క్స్ అన్నింటికీ కూడా అది ఒక అథారిటీ అనమాట, రెగ్యులేటరీ అథారిటీ. అంటే సింపుల్, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. వీళ్ళు చెప్పింది ఏంటంటే జియో, ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్, వోడాఫోన్ ఐడియా ఎవరైతే ఉన్నారో ప్రెజెంట్ రైట్ నౌ ఇండియాలో ఉన్న టెలికాం నెట్వర్క్స్ వాళ్ళందరూ కూడా ఫాలో అవ్వాల్సింది. ప్రతి పర్సన్కి స్పామ్ మెసేజెస్ అలానే స్కామ్ మెసేజెస్ వస్తున్నాయి. స్పామ్ మెసేజెస్ అంటే ఈ లింక్ మీద క్లిక్ చేయండి, ఈ ఓటీపీని షేర్ చేయండి, లేకపోతే దీనికి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఇంత పెడితే ఇంత వస్తుందని, ప్రీ అప్రూవల్ లోన్స్ ఉన్నాయని, ఇలా చాలా మెసేజెస్ రావడం వల్ల చాలామంది నష్టపోతున్నారు. ట్రాయ్ వాళ్ళు ఒక రూల్ తీసుకొచ్చారు. ఓటీపీ ఆథరైజేషన్ ద్వారా ప్రతి ఒక్కటి కూడా జరగాలి అని ఫస్ట్ ఆథరైజేషన్ అయితే తీసుకొచ్చారు. ఈ ఓటీపీ ఆథరైజేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ గైస్, మేమున్నాం బాన్ఫైర్ ట్రేడర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మన బాన్ఫైర్ ట్రేడర్ గురించి తెలియజేయాలని ఒక మెసేజ్ మేము పంపించాలనుకుంటున్నాం అనుకోండి. మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ మా టెలికాం నెట్వర్క్ దగ్గర నుంచి ఆథరైజేషన్ తీసుకోవాలి. మేము మా టెలికాం నెట్వర్క్ దగ్గర నుంచి ఆథరైజేషన్ తీసుకున్న తర్వాత మాకు అప్రూవల్ వస్తుంది. అప్పుడు మీకు మేము స్పామ్ మెసేజ్ రూపంలో కానీ లేకపోతే ఒక అడ్వర్టైజ్మెంట్ రూపంలో అయినా మెసేజ్ పంపించగలం. లేకపోతే పంపించడం అనేది కుదరదు. అయితే దీనివల్ల వాళ్ళకి ఎందుకు నెగిటివ్ అని అంటే బేసిక్గా చాలా అంటే అప్రాక్సిమేట్లీ మంత్కి 8 బిలియన్ నెంబర్స్ అయితే మాత్రం, మంత్ కాదు ఆల్మోస్ట్ 8 బిలియన్ నెంబర్స్ అయితే సో రిజిస్టర్ అయి ఉన్నాయి అన్ని టెలికాం నెట్వర్క్స్కి. అందులో 6% వరకు ఎయిర్టెల్ది ఉంది, 10% వరకు జియోది ఉంది. ఇలా కొన్ని సో స్పామ్ మెసేజెస్ యొక్క నెట్వర్క్స్కి మెసేజెస్ పంపించే వాళ్ళ యొక్క నెంబర్స్ అనేవి రిజిస్టర్ అయి ఉన్నాయి. ఇప్పుడు రైట్ నో వాళ్ళందరినీ బ్లాక్ చేసేస్తున్నారు. దానివల్ల కొంతవరకు రెవెన్యూ అయితే మిస్ అవుతారు కదా. అందువల్ల షార్ట్ టర్మ్లో ఎయిర్టెల్, రిలయన్స్ లాంటి స్టాక్స్లో నెగిటివ్ ఇంపాక్ట్ కొంతవరకు ఉండొచ్చు. అయితే ఇందులో పాజిటివ్ ఎవరికంటే మనకే, ఎందుకంటే ఇలాంటి స్పామ్ మెసేజెస్ అనేవి మనకి రావు. అయితే దీని యొక్క ఎండింగ్ డేట్ అయితే లాస్ట్ టైం డెడ్ లైన్ వచ్చరికి అక్టోబర్ 31 కల్లా మీరు మొత్తం ఎవరైతే రిజిస్ట్రేషన్ అవ్వలేరో వాళ్ళందరినీ తీసేయమని చెప్పారు. తర్వాత కొంచెం టైం కావాలంటే దాన్ని డిసెంబర్ 1కి ఎక్స్టెండ్ చేశారు. ఇప్పుడు రైట్ నో డిసెంబర్ 10 అనేది సో ఫైనల్ డేట్ పెట్టి డెడ్ లైన్ పెట్టి రిజిస్టర్ అయిన నెంబర్స్ ప్రకారంగా వాళ్ళదే స్పామ్ మెసేజెస్ వీళ్ళు పెట్టమని చెప్పారనమాట. దీనివల్ల ఎవరైనా మీకు ఫేక్ మెసేజెస్ పెడుతున్నా, ఏ మెసేజెస్ పెడుతున్నా కానీ, ఇటువంటి ఓటీపీస్ అడుగుతున్నా, క్రెడిట్ కార్డ్స్ మీద మెసేజ్ పెడుతున్నా ఈజీగా వాళ్ళు ట్రాక్ చేయగలరు. ఎందుకంటే ముందుగానే వాళ్ళు రిజిస్టర్ అయి ఉన్నారు కాబట్టి. కొన్నిసార్లు చూడండి, ఒకరి సైడ్ నుంచి ఇంకొకరికి, ఇంకొకరి సైడ్ నుంచి ఇంకొకరికి నేను పెట్టొచ్చు, బట్ వేరే నెంబర్తో ఎవరితోనో డెలివర్ అవుతుంది. ఆ ప్రతిదీ కూడా కమ్యూనికేషన్ ఇప్పుడు ట్రాక్ చేయొచ్చు. కానీ ఈ ప్రెజెంట్ రైట్ను ఈ ఓటీపీ అథెంటికేషన్ ద్వారా రిజిస్టర్ అవ్వాల్సింది అనేది ఏదైతే పెట్టారో యాజ్ ఆఫ్ నో దీనివల్ల మీ యొక్క బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ లేకపోతే మీరు ఓటీపీస్తో లాగిన్ అయ్యే నెట్ఫ్లిక్స్ ఆర్ అమెజాన్ ప్రైమ్ ఎనీథింగ్, మీరు ఓటీపీస్ ద్వారా మీరు చేసే ఏ వర్క్ అయినా సరే కొద్దిగా లేట్ అవుతుంది ఈ న్యూ సిస్టమ్ వల్ల అని ట్రాయ్ అయితే మాత్రం చెప్తున్నారు. బట్ కాకపోతే మోస్ట్లీ దాన్ని షార్ట్అవుట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయని చెప్తున్నారు. బట్ కాకపోతే మీకు ప్రెజెంట్ అయితే ఓటీపీస్ని అయితే కొద్దిగా రేర్గా వచ్చే ఛాన్సెస్ ఉంటుందని చెప్తున్నారు. ఎందుకు అనంటే ఇప్పటి వరకు 27,000 ఆర్గనైజేషన్స్ సో రిజిస్టర్ అయ్యాయని కూడా చెప్తున్నారు. సో సైన్ అప్ అయ్యాయని చెప్పేసి.
సో అందువల్ల కొద్దిగా లేట్ అవుతుందని అయితే మాత్రం వీళ్ళు చెప్తున్నారు. షార్ట్ టర్మ్లో వొడాఫోన్ ఐడియాకి, రిలయన్స్కి, భారతీ ఎయిర్టెల్కి సబ్స్క్రైబర్స్ లూజ్ అవుతారు కాబట్టి లిటిల్ బిట్ ఇంపాక్ట్ అయితే రిలయన్స్ మీద, భారతీ ఎయిర్టెల్ మీద ఉంటుంది. కానీ నాకు తెలిసి రిలయన్స్ మీద తక్కువ ఉంటుంది. ఎందుకంటే రిలయన్స్ ఆల్రెడీ ఒక 30% వరకు ఫాలో అయింది. కొంచెం తక్కువ ఉండొచ్చు అనేది నా పర్సనల్ ఒపీనియన్. నా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ సెటప్ ఈరోజు మనం మాట్లాడుకుంటే ప్రజెంట్ రైట్ నౌ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టి వాటి యొక్క ట్రేడ్ సెటప్స్ గురించి మనం డిస్కస్ చేసుకుంటే ఇక్కడ చూడండి. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి ఓకే, యాజ్ పర్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి లాస్ట్ 3 డేస్ నుంచి ఒకటే రేంజ్లో ట్రేడ్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అవుతున్న రేంజ్ మీరు ఇక్కడ చూస్తే 53,900 అప్ సైడ్, డౌన్ సైడ్ 53,278. ఈ రేంజ్లోనే ప్రెసెంట్ రైట్నో బ్యాంక్ నిఫ్టీ అయితే మాత్రం మనకి ట్రేడ్ అవుతుంది. అయితే బ్యాంక్ నిఫ్టీ ఒకవేళ కానీ ఫ్లాట్లో ఓపెన్ అయితే అంటే 53,600 ఆర్ 650 ఆడ్ లెవెల్స్ దగ్గర కానీ ఇది ఓపెన్ అయితే ఒకవేళ సో మోస్ట్లీ 53,278 డిప్ అవుతుందో ఐ మీన్ బ్రేక్ అవుతుందో లేదో చూడండి. అది బ్రేక్ అయితే ఫర్దర్గా ఫాల్ చూడొచ్చు. అప్ సైడ్ 53,900. ఈ రెండు బ్రేక్ అయితేనే ట్రెండీ మార్కెట్, లేదా వన్ మోర్ డే ఫర్ కన్సాలిడేషన్ ఇన్ దిస్ మార్కెట్. అయితే ఒక పాయింట్ చెప్పాలి. ఈరోజు ఫస్ట్ హాఫ్లో మార్కెట్ ఎటు సైడ్ మూవ్ అయినా సరే సెకండ్ హాఫ్ కొద్దిగా వైల్డ్గా మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బెటర్ టు అవాయిడ్ టుడే ట్రేడింగ్, లేదంటే ఈజీగా డబ్బులు పోయే ఛాన్సెస్ ఉంటాయి. బేసిక్గా ఒక ఈవెంట్ ఉండేటప్పుడు, మార్కెట్ అవర్స్ తర్వాత ఈవెంట్ ఉండేటప్పుడు సెకండ్ హాఫ్ మార్కెట్ అనేది అన్ప్రెడిక్టబుల్. ఎనీ సైడ్ మార్కెట్ మూవ్ అవుతుంది. అది బికాజ్ ఆఫ్ షార్ట్ కవరింగ్ అండ్ లాంగ్ అన్వైండింగ్. అంటే సెల్లర్స్ అప్పటి వరకు మార్కెట్లో పొజిషన్స్ బిల్డ్ అయితే సో వాళ్ళ పొజిషన్స్ని ఎగ్జిట్ అవుతారు. బయర్స్ బిల్డ్ చేస్తున్నా సరే వాళ్ళ పొజిషన్స్ని ఎగ్జిట్ చేస్తారు. సో నా ఒపీనియన్ ప్రకారంగా మీలో ఎవరైనా కానీ పొజిషన్స్ని క్యారీ ఫార్వర్డ్ చేసేటట్టు ఉంటే మాత్రం బెటర్ ట్రై టు ఎగ్జిట్ దోస్ పొజిషన్స్ ఇన్ ద ఫస్ట్ హాఫ్ ఓన్లీ. సో సెకండ్ హాఫ్ క్యారీ ఫార్వర్డ్ చేయడానికి ట్రై చేయొద్దు. ఎనీథింగ్ బ్యాంక్ నిఫ్టీ 53,278, 53,884 లెవెల్ బ్రేక్ అయితేనే మనకి మూమెంటం అయితే మాత్రం కనపడుతుంది. నిఫ్టీ 50 ప్రకారంగా చూసుకుంటే నిఫ్టీ 50కి ఇది జోన్. బట్ మోస్ట్లీ నిన్న ఐటీ స్టాక్స్ అలానే రిలయన్స్ లాంటి కంపెనీస్ కొద్దిగా డ్రాగ్ చేయడంతో నిఫ్టీ 50లో కొద్దిగా కరెక్షన్ కనిపించింది. కానీ లాస్ట్ 45 మినిట్స్లో ఒక షార్ట్ కవరింగ్ మూమెంటం కనిపించింది. సేమ్ టైం టెక్నికల్గా దగ్గరలో 24,500 సపోర్ట్ లెవెల్ కూడా ఉండడం వల్ల నా ఒకవేళ కానీ నిఫ్టీ 50 ఫ్లాట్లో ఓపెన్ అయితే సో 24,500ని మేబీ టచ్ చేస్తే టచ్ చేయొచ్చు. ఒకవేళ కానీ టచ్ చేసి అది కూడా బ్రేక్ అయిపోయింది అనుకోండి ఫర్దర్గా ఫాల్ కనపడుతుంది. కానీ 24,500 కూడా ఇక్కడ నుంచి డైరెక్ట్గా వచ్చి బ్రేక్ అయితే ఫాల్ కనపడదు. ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ కన్సాలిడేషన్ అయ్యి కానీ బ్రేక్ డౌన్ అయితే అప్పుడు మనకి ఫాల్ కనిపించే ప్రాబబిలిటీస్ కొద్దిగా ఎక్కువగా ఉంటాయి. ఇది నిఫ్టీ 50 సైడ్ నుంచి అప్డేట్ అయితే. ఒకవేళ కానీ ఈ సపోర్ట్ లెవెల్ బ్రేక్ అవ్వకపోతే మోస్ట్లీ బౌన్స్ బ్యాక్ అవ్వచ్చు. బౌన్స్ బ్యాక్ అవుతున్నప్పుడు ప్రీవియస్ డే క్లోజింగ్ ప్రైస్ 24,620 ఏదైతే ఉందో అది మనకి ప్రీవియస్ డే క్లోజింగ్ ప్రైస్. అది బ్రేక్ అయ్యి కానీ దాని అబోవ్ కానీ క్లోజ్ అయితే మాత్రం స్లోగా నిఫ్టీ 50లో అప్ సైడ్ మూమెంటం అయితే కనపడుతుంది. నా ఇక్కడ మనకి ఫిన్ నిఫ్టీ ప్రకారంగా చూసుకుంటే ఫిన్ నిఫ్టీ లాస్ట్ 4 డేస్ నుంచి ఒకటే రేంజ్లో ట్రేడ్ అవుతుంది. 24,855 నుంచి 24,685. ఒకవేళ కానీ ఫిన్ నిఫ్టీకి కానీ ఇక్కడ ఫ్లాట్లో ఓపెన్ అయితే 800 దగ్గర కానీ 750 లెవెల్స్ దగ్గర కానీ ఓపెన్ అయితే 855 లెవెల్ బ్రేక్ అయినా, ఇక్కడ 685 లెవెల్ బ్రేక్ అయినా, డౌన్ సైడ్ ఇది బ్రేక్ అయినా, అప్ సైడ్ ఇది బ్రేక్ అయినా మనకి మూమెంటం కనపడుతుంది. ఆ రెండు కూడా బ్రేక్ అవ్వకపోతే మార్కెట్లో మోస్ట్లీ రేంజ్ బాగుండే ఈరోజు ఫిన్ నిఫ్టీలో కనిపిస్తుంది. సో ఇది అనదర్ వన్. మోస్ట్లీ ఇవి స్కాల్పింగ్స్కి ఉపయోగపడతాయి తప్ప ట్రెండీ మార్కెట్కి ఉపయోగపడవు. ఈ జోన్స్లో ఉంటాయి. స్వింగ్ స్టాక్స్కి, స్వింగ్ ట్రేడింగ్కి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ సపోర్ట్ లెవెల్ టచ్ అయ్యి బౌన్స్ బ్యాక్ అవుతున్నట్టు ఏదైనా హ్యామర్ కానీ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ కానీ వచ్చింది అనుకోండి, యూ కెన్ ఎక్స్పెక్ట్ అ షార్ప్ అప్ సైడ్ మూవ్. ఇది ఫిన్ నిఫ్టీ సైడ్ నుంచి. నా సెన్సెక్స్ సైడ్ నుంచి చూసుకుంటే సెన్సెక్స్ కున్న క్రూషియల్ రెసిస్టెన్స్ లెవెల్ 81,765 ఆల్మోస్ట్. బికాజ్ ఆల్మోస్ట్ ఆ రీజన్ వరకు వెళ్ళి ఎస్టర్డే కూడా కొద్దిగా రివర్స్ అయింది. ఎనీథింగ్ 81,775 బాల్ని టచ్ చేసైనా ఫాల్ అవ్వచ్చు, 81,200 టచ్ చేసైనా బౌన్స్ బ్యాక్ అవ్వచ్చు. లేదంటే ఈ రేంజ్లోనే సెన్సెక్స్ కూడా ట్రేడ్ అయ్యే ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉంటుంది. నా మిడ్ క్యాప్ నిఫ్టీ పరంగా చూసుకుంటే ఎస్టర్డే ఫైనల్గా మిడ్ క్యాప్ నిఫ్టీ పెరిగింది. మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్లో స్ట్రాంగ్ మూమెంటం వస్తుంది. ఎస్టర్డే ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్ డేటా కూడా రిలీజ్ అయినప్పుడు మిడ్ అండ్ స్మాల్స్లోనే ఎక్కువగా ఇన్ఫ్లో పెరుగుతుందని అప్డేట్ కూడా ఉంది. నా 13,000 బ్రేక్ అయిపోయింది కాబట్టి రివర్స్ వచ్చినప్పుడు 13,000ని డౌన్ సైడ్ బ్రేక్ అయితే కరెక్షన్ అవ్వచ్చు. లేదంటే 13,000ని రీటెస్ట్ చేసైనా పైకి వెళ్ళచ్చు, ఇక్కడే కన్సల్టేషన్ అయినా పైకి వెళ్ళచ్చు. ఫర్దర్గా అప్ సైడ్ మూమెంటం అయినా మిడ్ క్యాప్ నిఫ్టీకి మనం చూసే ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉంటాయి. ఇది మిడ్ క్యాప్ నిఫ్టీకి అయితే. నా కొన్ని స్టాక్ స్పెసిఫిక్ డేటా పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే మేజర్గా అయితే మాత్రం ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ కొన్ని ఉన్నాయి. వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్
ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీకి అయితే మాత్రం సోలార్ పవర్ కాంట్రాక్ట్ ద్వారా 500 మెగావాట్స్ ప్రాజెక్ట్ అయితే వీళ్ళు విన్ చేసుకున్నట్టు అప్డేట్ ఉంది. సో ఆల్మోస్ట్ ఈ 500 మెగావాట్స్ ద్వారా వీళ్ళ యొక్క టారిఫ్స్ కూడా 3.52 కిలోవాట్స్/అవర్ కెపాసిటీ పెరిగే ఛాన్సెస్ ఉంటుందని వీళ్ళైతే చెప్తున్నారు. ఇది ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీకి అయితే మాత్రం పాజిటివ్గా తీసుకోవచ్చు. ఎల్టీఐ మైండ్ ట్రీ మీద ఎస్టర్డే సో హెచ్ఎస్బిసి వాళ్ళు పాజిటివ్ అప్గ్రేడ్ చేశారు కదా. దాంతోపాటు ఇప్పుడు రైట్ నా జిట్ హబ్తో వీళ్ళు స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కుదుర్చుకున్నారు. ఇది కూడా పాజిటివ్గానే తీసుకోవచ్చు. పిఎన్సి ఇన్ఫ్రా వాళ్ళు ఉత్తరప్రదేశ్లో 4 లేన్స్ ఆఫ్ నేషనల్ హైవేని కన్స్ట్రక్ట్ చేయడానికి ఎంఓయూ సైన్ జరిగింది. సో ఇది పిఎన్సి ఇన్ఫ్రాకి అయితే పాజిటివ్గా తీసుకోవచ్చు. బిఈఎంఎల్ వాళ్ళకైతే మాత్రం 50 టన్ ట్రైలర్ని సప్లై చేయడానికి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దగ్గర నుంచి ఆర్డర్ అయితే మాత్రం వీళ్ళకి వచ్చింది. ఆల్మోస్ట్ ఆర్డర్ వాల్యూ 83 క్రోర్. ఇది బిఈఎంఎల్కి పాజిటివ్గా అయితే మాత్రం మనం తీసుకోవచ్చు. ఇన్ఫోసిస్ కంపెనీ వాళ్ళు అయితే మాత్రం ఎస్టీఈఎం ఆర్గనైజేషన్స్తో 4 ఇన్నోవేటివ్స్ కొలాబరేషన్స్ అయితే జరిగినాయి. ఇది ఇన్ఫోసిస్ కూడా పాజిటివ్గా తీసుకోవచ్చు. మోర్ ఓవర్ ఎస్టర్డే టీసీఎస్ కూడా ఒక అగ్రిమెంట్ జరిగింది, అది పాజిటివ్నే. బట్ ఎస్టర్డే హెచ్ఎస్బిసి వాళ్ళు నెగిటివ్ రేటింగ్ ఇవ్వడం వల్ల నెగిటివ్ సైడ్ వచ్చింది. మోస్ట్లీ టీసీఎస్ కూడా అది పాజిటివ్ సైడ్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. జేఎస్డబ్ల్యూ స్టీల్ వాళ్ళకి అయితే మాత్రం 64 క్రోర్స్ జిఎస్టీ డిమాండ్ ఆర్డర్ అయితే మాత్రం వచ్చింది. కానీ జేఎస్డబ్ల్యూ స్టీల్ వాళ్ళు మేనేజ్మెంట్ దీని మీద రియాక్ట్ అయిన దాన్ని బట్టి అయితే ఉంటుంది. ఈవెన్ బిహెచ్ఈఎల్ వాళ్ళకి కూడా 30.6 lakhs మహారాష్ట్ర సేల్స్ ట్యాక్స్ అథారిటీస్ దగ్గర నుంచి డిమాండ్ ఆర్డర్ వచ్చింది. ఇది కూడా కంపెనీ రియాక్ట్ అయిన దాన్ని బట్టే ఉంటుంది. రీసెంట్గా ఏషియన్ పెయింట్స్ రిజల్ట్స్ నెగిటివ్గా ఇవ్వడంతో ఎల్ఐసి వాళ్ళు వాళ్ళ యొక్క స్టేక్ని 7.01% నుంచి 5.001%కి రెడ్యూస్ చేశారు. ఇది ఏషియన్ పెయింట్స్కి నెగిటివ్. బట్ ఆల్రెడీ చాలా వరకు నెగిటివ్ ఫ్యాక్టర్ ఇంపాక్ట్ అయి ఉంది కాబట్టి ఎక్కువగా రియాక్ట్ అవ్వదు అనేది నా ఒపీనియన్. ఆదాని పోర్ట్స్కి అయితే మాత్రం శ్రీలంకన్ పోర్ట్ ప్రాజెక్ట్ యొక్క ప్రాజెక్ట్ మీద యుఎస్డిఎఫ్సి ఫండింగ్ అయితే జరగడం అయింది. సో ఇది అదాని పోర్ట్స్కి పాజిటివ్గా తీసుకోవచ్చు. అదర్ స్టాక్స్ యొక్క న్యూస్ మీకు స్క్రీన్ మీద అయితే కనపడుతున్నాయి. ఐ హోప్ మీకు అవి అర్థమవుతాయి అనేది నా ఒపీనియన్. హోప్ కీ పాయింట్స్ అన్నీ కూడా మీకు హెల్ప్ అయినాయి అనుకుంటున్నా. కీ పాయింట్స్ హెల్ప్ అయినాయి, కాంటెంట్ నచ్చిందంటే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. సీ ఆల్ టుడే ఈవినింగ్ at 5 p.m. in post market analysis. All the best everyone. Bye bye.